క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు ఇశ్రాయేళ్ల 7 పండుగలలో 4వ పండుగను గురించి, వారముల పండుగను గురించి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వీడియోను చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన దేవ, ఇదిగో నాయన, ఇశ్రాయేళ్లకు ఇచ్చినటువంటి 7 పండుగలలో నాయన 4వ పండుగ అయిన వారముల పండుగల గురించి ధ్యానిస్తుండగా మీరు బోధించండి. పరిశుద్ధాత్మదేవ, మీ వాక్యంలో ఉన్న సత్యమును నాయన మేము గ్రహించినట్లు మా యొక్క నాయన హృదయాన్ని ప్రభు, మా యొక్క మనస్సుకు ప్రభు నీ వాక్యమును అందించండి. పరిశుద్ధాత్మదేవ, మీరే బోధించండి, మహిమ పొందమని యేసయ్యను ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. మరి లేవియ కాండము 23వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్నటువంటి వారముల పండుగల గురించి ధ్యానించుకుందాం, చదువుకుందాం. 15వ వచనం, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చు దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములను లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలను. మరి ఇది వారముల పండుగను పెంతెకోస్తు పండుగ అంటారు. పెంతెకోస్తు పండుగ అని బైబిల్లో మరి పాత నిబంధనలో లేదు. బైబిల్లో పాత నిబంధనలో పెంతెకోస్తు పండుగను వారముల పండుగ అని అంటాము. క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ అని వ్రాయబడింది. ఎందుకంటే పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. గ్రీకు భాషలో మరి పెంతెకోస్తు అనే గ్రీకు భాషకు సంబంధించి పెంతెకోస్తు అంటాము. హెబ్రీ భాషలో పెంతెకోస్తును మరి 50వ దినమును షబోత్ అంటారు. కాబట్టి ఇక్కడ మనము పెంతెకోస్తు అనగా 50వ దినపు లేదా 50వ రోజు అని అర్థం. పెంతెకోస్తు అనగా 50వ రోజు, 50వ దినము అని అర్థం. కాబట్టి ఇది ప్రథమ ఫలముల పండుగ మొదలుకొని 7 వారములు లెక్కించి మనము లేవియ కాండం 23వ అధ్యాయం 15-16 వచనాల్లో చదువుకున్నాం. అంటే మీరు విశ్రాంతి దినము మరునాడు, అంటే ప్రథమ ఫలముల పండుగ చేసినటువంటి ఆదివారం, విశ్రాంతి దినము శనివారం, విశ్రాంతి దినము నాకు మరునాడు, అంటే విశ్రాంతి దినము పాత నిబంధనలో విశ్రాంతి దినము అన్నా సబ్బాతు అన్నా ఒకటి. ఆ విశ్రాంతి దినము సబ్బాతు దినము మరునాడు మొదలుకొని, మరునాడు అంటే ఆదివారం, అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము. అల్లాడించు పనులు, యాజకుని దగ్గరికి అల్లాడించు పనులు, దాన్ని తెచ్చిన దినము మొదలుకొని, అంటే ఆదివారము వారు యాజకుని దగ్గరికి తీసుకొని వస్తారు. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రథమ ఫలముల పండగ రోజు. ప్రథమ ఫలముల పండగ రోజు నీవు తీసుకొచ్చినటువంటి అల్లాడించు అతని యాజకుడి దగ్గరికి ప్రథమ ఫలముగా పనులు తీసుకొచ్చినప్పుడు అతను యాజకుడు దాన్ని అల్లాడిస్తాడు. అంటే దానిని బలిగా నైవేద్యముగా చేస్తాడు యాజకుడు. కాబట్టి ఇక్కడ అల్లాడించడం అంటే ఆ పనును సమర్పించటం, దాన్ని బలిగా ఆఫరింగ్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మనకు ఏమని ఉందంటే బ్రాట్ ద
సీఫ్ ఆఫ్ ద వేవ్ ఆఫరింగ్ అని ఉంటుంది. సీఫ్ ఆఫ్ వేవ్ ఆఫరింగ్. సీఫ్ ఆఫ్ ద వేవ్ ఆఫరింగ్ అంటే దాన్ని సమర్పించటం. యాజకుడు నైవేద్యంగా బలిగా దాన్ని సమర్పిస్తుంటాం. కాబట్టి దీన్ని అల్లాడించు పనను తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కించాలి. 7 వారములు లెక్కించాలి అంటే ఆదివారము నుంచి 7 వారములు, వారములకు 7 రోజులు, 7 ఏళ్ళు 49. ఒక వారములకు 7 రోజులు అంటే 7 వారములు లెక్కింపవలెను అనింది ఇక్కడ లేవ్యకాండం 23వ అధ్యాయము 15వ వచనంలో. 7 వారములు లెక్కింపవలెను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7 వారములు ఉండవలెను. 7 ఏళ్ళు 49. అయితే మరునాడు 7వ విశ్రాంతి దినపు మరుదినమునకు మీరు 50 దినములు లెక్కించాలి. 50 దినాలు లెక్కించాలి. లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యమును అర్పింపవలెను. ఒక వారమునకు 7 రోజులు. వీళ్ళు ఆదివారం అంటే ప్రథమ ఫలముల పండుగ మొదలుకొని 7 వారములు లెక్కించాలి. 7 వారాలు లెక్కిస్తే వారంలోకి 7 రోజులైతే 7 ఏళ్ళు 49 విశ్రాంతి దినం వస్తుంది. ఆ మరునాడు అంటే ఆదివారం 50వ దినము వస్తుంది. అనగా 50వ దినము అనగా ఆదివారము వస్తుంది. అది పెంతెకోస్తు అంటే 50వ దినము. పెంతెకోస్తు అనే మాట ఇప్పుడు 50 ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు ప్రథమ ఫలముల పండగను అనుసరించి ఆదివారంలో ప్రథమ ఫలముల పండగ అయిపోయిన తర్వాత 50 రోజులకు వారముల పండుగ వస్తుంది. వారముల పండుగ వస్తుంది. ఎందుకు వారముల పండుగ అంటున్నామంటే దాన్ని వాళ్ళు 7 వారాలు లెక్కిస్తారు కాబట్టి ఆ 7 వారములు మరుసటి దినం 50వ దినం అవుతుంది. ఆ 50వ దినమును బట్టి దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఈ పండుగలకు వారముల పండుగ అంటాము. వారంలో లెక్కించటను బట్టి పాత నిబంధనలో వారముల పండుగ అని ఉంది. వారముల పండుగని ఉంది. ఇంకా మనం చూసినట్లయితే వారముల పండుగ మనకు చూస్తాం. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాం. 34:22 మరియు నీవు గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. దీన్ని వారముల పండుగను ప్రథమ ఫలముల పండుగ అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ 2 పండుగలు ప్రథమ ఫలముల పండుగకు వారముల పండుగకు సంబంధం ఉంది. ప్రథమ ఫలముల పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగ ఎవల ప్రథమ ఫలముల పండుగను అంటాము. ఎవల ప్రథమ ఫలముల పండుగ వేరు, గోధుమల ప్రథమ ఫలముల వేరు. ఎవల ప్రథమ ఫలములు వేరు, గోధుమ ప్రథమ ఫలములు వేరు. వారముల పండగ రోజు గోధుమల ప్రథమ ఫలముగా పండగగా ఆచరిస్తారు. ఇప్పుడు నీవు 22లో నిర్గమకాండము 34:22లో నీవు గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండగ ఇప్పుడు వారముల పండగకు ఎన్ని పేర్లు ఉన్నాయంటే వారముల పండగ అని ఉంది, గోధుమ ప్రథమ ఫలముల పండగ అని ఉంది, గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండగ అని రెండో అర్థం ఉంది. ఆ పండగకు పెంతెకోస్తు పండగ అంటాం. పెంతెకోస్తు పండగకు
ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. పాత నిబంధనలో గోధుమ ప్రథమ ఫలముల పండగ అంటాం, వారముల పండుగ అంటాం, గోధుమ ప్రథమ ఫలముల పండగ అని కూడా అంటాం. దానికి వాక్యానుసారంగా ఎక్కడ వ్రాయబడిందంటే నిర్గమకాండము 34:22లో, మరియు నీవు గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండుగను గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా మళ్ళీ అనగా వారముల పండుగను. ఇక్కడ ఎన్ని పేర్లు వచ్చినాయి? వారముల పండుగకు గోధుమ ప్రథమ ఫలముల పండుగని, వారముల ప్రథమ ఫలముల పండుగ అని, సంవత్సరాంతము పంటను కూర్చుకొని పండుగను ఆచరించవలెను. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో ఏమనిందంటే యు షల్ అబ్జర్వ్ ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటే వారముల పండుగ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ వీట్ హార్వెస్ట్. ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ వీట్ హార్వెస్ట్ అంటే గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండగ. గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండగ దానికి ఇంగ్లీష్లో ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ వీట్ హార్వెస్ట్ అని. కాబట్టి గోధుమ ప్రథమ ఫలముల పండుగను వారముల పండుగ అని కూడా అంటాం. వారముల పండుగను ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటాము. కాబట్టి ద ఫీస్ట్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్ ఎట్ ద ఇయర్ ఆఫ్ ఎండ్ అంటే సంవత్సరం అంతమందు నీవు పంట కూర్చు పండుగను ఆచరించాలి. ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞ, నువ్వు పంట కూర్చు పండుగను ఆచరించాలి. ఇశ్రాయేలు ముఖ్యంగా ఈ 4వ పండుగను ఆచరించాలి. అయితే వారు 23వ వచనంలో సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడాలి. ఈ పండుగలో 7 పండుగలో ముఖ్యమైన 3 పండుగలలో ఇశ్రాయేలులందరూ యెహోవా సన్నిధిని కనబడాలి. అంటే వారు దేవుని సన్నిధిని అగపడాలి. దేవుని సన్నిధిలో వాళ్ళు సమకూర్చబడాలి. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. ఇశ్రాయేలులందరూ ముఖ్యమైనటువంటి 7 పండుగలు, ముఖ్యమైన 3 పండుగలు. ముఖ్యమైన 3 పండుగలు ఏవి అంటే, మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ రోజు వాళ్ళు దేవుని సన్నిధిలో కనపడాలి. 7 పండుగల్లో ముఖ్యమైన 3 పండుగలు అన్నాం. పస్కా పండుగ ఒకటి, వారముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ ఇది 2, 3 పర్ణశాలల పండుగ. చివరి పండుగ 7వ పండుగ పర్ణశాలల పండుగ. అంటే వాళ్ళు మొదటి పండుగను పస్కా పండుగలో యెహోవా సన్నిధిని కనపడాలి. 4వ పండుగ అయినటువంటి వారముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగలో వారు యెహోవా సన్నిధిని కనపడాలి. చివరి 7వ పండుగ పర్ణశాలల పండుగ అప్పుడు కూడా వాళ్ళు యెహోవా సన్నిధిని కనపడాలి. కాబట్టి వాళ్ళు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ సంవత్సరానికి ఇశ్రాయేలు ప్రజలందరూ సంవత్సరానికి 3 సార్లు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడాలి అని లేవ్యకాండము 34:23 వచనంలో చెప్పబడుతుంది. అదే ఇంగ్లీష్లో 3 times in the year all your men shall appear before the Lord God of Israel. అంటే 3 times వాళ్ళు 3 సార్లు 3 times in the year all your men అంటే పురుషులందరూ కనబడాలి. షల్ అపియర్ మీరు కనబడాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. షల్ ఆల్ యువర్ మెన్ షల్ అపియర్ బిఫోర్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇస్రాయల్. ఇస్రాయల్ అందరూ కనబడాలి. కాబట్టి ఈ 3 పండుగలలో ముఖ్యమైనటువంటి 3 పండుగలలో ఇశ్రాయేలు తప్పకుండా యెహోవా సన్నిధిని కనబడాలి.
ఈ పెంతెకోస్తు పండగ అని అంటున్నాం. దీన్ని వారముల పండుగ అని అంటున్నాం. దీన్ని గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండుగ అని అంటున్నాం. ఇంకా ఈ పండుగను వారముల పండుగని మనము అంటాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 9వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 9-10 వచనంలో, 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట సేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకు నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. 7 వారాలను లెక్కించాలి. దీన్ని వారముల పండుగని ఎందుకంటామంటే 7 వారాలు లెక్కించాలి. ఎక్కడి నుంచి స్టార్ట్? ఎక్కడ? యవల ప్రథమ ఫలముల పండగ అయిపోయిన తర్వాత ఇశ్రాయేళ్ల పండుగలలో 3వ పండుగ ప్రథమ ఫలముల పండగ రోజు నుంచి, అంటే ప్రథమ ఫలముల పండుగ ఆదివారము. ఇశ్రాయేళ్లు ప్రథమ ఫలముల పండుగను ఆచరించినది మొదలుకొని, ఆ ఆదివారం మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. 7 వారాలు, 7 ఏళ్ళు 49. ఆ 7 వారాలు లెక్కించిన తర్వాత, అందుకే ఇక్కడ ఏమంటుంది? ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 9వ వచనంలో 7 వారములను నీవు లెక్కింపవలెను. పంట సేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని, అంటే ఆ రోజు కొడవలి వేసినదంటే కోతకాలం నుండి 7 వారములను నీవు లెక్కించి, 7 వారాలను నీవు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై వారముల పండుగను ఆచరించాలి. అంటే ఈ పండుగ, ఈ 4వ పండుగ వారముల పండుగ అని అంటుంది 10వ నిబంధనలో. ఈ వారముల పండుగను ఆచరించాలి అంటుంది. దాన్ని ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 9-10 వచనాల్లో చెప్పబడింది. యు షెల్ కౌంట్ 7 వీక్స్ ఫర్ యువర్ సెల్ఫ్. యు షెల్ కౌంట్ 7 వీక్స్. నువ్వు 7 వారాలను లెక్కించాలి. నువ్వు కౌంట్ చేయాలి, అంటే లెక్కించాలి. యు షెల్ కౌంట్ 7 వీక్స్ ఫర్ యువర్ సెల్ఫ్. బిగిన్ టు కౌంట్ ద 7 వీక్స్ ఫ్రమ్ the time you begin to put the sickle to the grain. సికెల్ అంటే ఆ కొడవలి పంట వేసినది మొదలుకొని 7 వారాలు లెక్కించండి. అప్పుడు దెన్ 10వ వచనం, దెన్ యూ షల్ కీప్ ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్. అంటే వారముల పండుగ. ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటే వారముల పండుగను the Lord your God with the tribute of free will offering from your hand. కాబట్టి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగను ఆచరించాలి. నువ్వు నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగను ఆచరించాలి. దెన్ యూ షల్ కీప్ ద ఫీస్ట్ ఆఫ్ ద వీక్ టు ద లార్డ్ యువర్ గాడ్. ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని ఇంగ్లీష్లో ఉంటాం. కాబట్టి ఇది వారముల పండుగ అని చెప్పబడింది. అయితే ఆదివారముననే వస్తుంది. ఇది సబ్బాతు రోజు రాదు. సబ్బాతు మరుదినము అని చెప్పబడింది. సబ్బాతు మరుదినమున నీవు పండుగను ఆచరించాలని లేవియకాండం 23వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడింది. మరుదినము అంటే విశ్రాంతి దినం. 16వ వచనం 23వ అధ్యాయం 16వ వచనంలో 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు, మరుదినము మీరు 50 దినాలు లెక్కించి 50 దినాలు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించాలి 50వ దినమున. అయితే 50వ దినమున ఈ పండుగ జరగాలి.
కాబట్టి 50 దినములను తెలుగులో 50 అంటారు. తెలుగులో అసలు 50 దినాలకు ఈ పండుగ ఎప్పుడు ప్రథమ ఫలముల పండుగ అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి 7 వారాలు లెక్కించి 7 7 వారాలు లెక్కించి 50వ దినమున ఈ పండుగ ఆచరించాలి. అంటే పెంతెకోస్తు పండుగ అంటే అర్థం ఏంటంటే 50వ రోజు పండుగ. పెంతెకోస్తు పండుగ అంటే 50వ రోజు పండుగ లేదా 50వ దినపు పండుగ. అసలు పెంతె అంటే ఏమిటి? పెంతె అంటే గ్రీకు భాషలో పెంతె అంటే 50వ రోజు. పెంతెకోస్తు అంటే గ్రీకు భాషలో పెంతెకోస్తు అంటే 50వ రోజు, 50వ దినపు. తెలుగులో ఏమంటారంటే 50 అంటారు. హిందీలో 50 అంటారు. 50వ రోజు 50 దినాలను 50ని హిందీలో ఏమంటారు? 50 అంటారు. ఇంగ్లీష్లో 50వ దినమును 50. ఇంగ్లీష్లో 50ని ఏమంటారంటే 50 డేస్. 50 రోజులను 50 డేస్ అంటారు. హిబ్రూ భాషలో పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది. హెబ్రీ భాషలో 50ని షబూత్ అంటారు. SHABOUT షబూత్ అంటారు. హెబ్రీ భాషలో 50ని షబూత్ అంటారు. గ్రీకు భాషలో పెంతె అంటారు. 50ని పెంతె. పెంతెకోస్తు 50వ దినపు. పెంతెకోస్తు పండుగ అంటే 50వ దినపు, 50వ రోజు పండుగ. కాబట్టి పెంతెకోస్తు పండుగ అంటే 50వ రోజు పండుగ అని అర్థం. ఈ మాట బైబిల్లో ఎక్కడెక్కడ వ్రాయబడింది అంటే పెంతెకోస్తు పండుగ క్రొత్త నిబంధనలో తప్ప పాత నిబంధనలో ఆ మాట ఉపయోగించబడలేదు. పెంతెకోస్తు పండుగ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ అనే మాట వ్రాయబడింది. ఇంకా అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 16వ వచనంలో పెంతెకోస్తు అనే మాట పెంతెకోస్తు పండుగ అని వ్రాయబడింది. లూకా 20వ అధ్యాయం 16వ వచనంలో పెంతెకోస్తు పండుగను అక్కడ ప్రస్తావించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో పెంతెకోస్తు పండుగ అనే మాట వ్రాయబడింది. అంటే పెంతెకోస్తు పండుగని క్రొత్త నిబంధనలో 3 పర్యాయాలు 3 చోట్లనే వ్రాయబడింది. ఇంకెక్కడా వ్రాయబడలేదు. పెంతెకోస్తు పండుగ అనే మాట క్రొత్త నిబంధనలో మాత్రమే ఉంది, పాత నిబంధనలో లేదు. అది కూడా 3 సందర్భాలలోనే 3 చోట్లనే వ్రాయబడింది. మొట్టమొదట అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1లో వ్రాయబడింది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది. కాబట్టి ఈ పెంతెకోస్తు పండుగను దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చుట చూస్తాము. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు రావటం చూస్తాము. అయితే ఇశ్రాయేలు పాత నిబంధనలో దీన్ని పెంతెకోస్తు పండుగను వారముల పండుగ అంటాం. ఆ పండుగ రోజు వారికి ధర్మశాస్త్రము ఇవ్వబడిన దినం. ఇశ్రాయేలు ప్రజలకైతే ధర్మశాస్త్రము ఇవ్వబడిన దినం. ఆ రోజు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కొత్త నిబంధనలో ఆత్మీయ ఇశ్రాయేలమైనటువంటి సంఘమునకు, ఆత్మీయ బిడ్డలకు, మనకు పెంతెకోస్తు రోజే సంఘం ప్రారంభించబడింది. ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద దిగి వచ్చినట్లుగా చూద్దాం. అప్పటికి సంఘము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజే సంఘం అంకురార్పణ జరిగింది, సంఘం ప్రారంభమైంది. యేసు ప్రభు ఆరోహణుడైన తరువాత యేసు ప్రభు పునరుద్ధానుడైన 50వ రోజుకు పెంతెకోస్తు దినం. 50 అనేది ప్రాముఖ్యమైనది, 50 సంఖ్య ప్రాముఖ్యమైనది, 50వ దినము ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రథమ ఫలముల పండుగను ఆచరించిన 50వ దినమున వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. 50వ దినమున వారు వారముల పండుగను ఆచరిస్తారు.
చూస్తున్నారో 50వ దినమున కరెక్ట్గా వారికి 4వ పండుగ ప్రారంభమైంది. దాన్ని వారముల పండుగ అంటాము. ఆ రోజు ధర్మశాస్త్రం ఇవ్వబడిన దినము. కొత్త నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ అంటే యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడిన తర్వాత మృతులలో నుండి క్రీస్తు ప్రభు 3వ దినమున సమాధి చేయబడి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచిన తర్వాత ఆయన ప్రథమ ఫలముగా లేపబడిన తర్వాత ఆయన 40 దినాలు భూమి మీద ఉన్నాడు. 40 దినాలు ఆయన పునరుద్ధారణైన తర్వాత భూమి మీద 40 దినాలు ఉన్నాడని అపోస్తల కార్యము 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం మనం. ఆయన 40 దినాలు మహిమ దేహంతో ఆయన ఈ భూమి మీద ఉన్నాడు. 40వ దినం ఆయన ఆరోహణ అయ్యాడు. 40 దినం తర్వాత ఆయన ఆరోహణ అయ్యాడు ఒలీవల కొండ మీద. ఆయన వెళ్ళిన తర్వాత 50వ దినమున ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ రోజు 50వ రోజు ఆయన మేడగదిలో ఉన్నటువంటి శిష్యుల మీదికి ఆయన ఆ రోజు దిగి వచ్చి ఉన్నాడు. ఇది మొదటి భాగంగా మనం చెప్పుకుందాం. ఇంకా ఈ పండుగను వివరణ గురించి 2వ భాగము తర్వాత ధ్యానించుకుందాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. 2వ వీడియోలో మరి ఈ వారముల పండుగ యొక్క వివరణను గురించి మరి యొక్క వీడియోలో చెప్తాను. ఈ యొక్క ఇంకా అనేక అంశాలు వారముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ యొక్క విషయాలను మిగతా వీడియోలో మనం తెలుసుకుందాం. మరి అంతవరకు మరి ఈ వీడియోను వీక్షించి దేవుని యందు వాక్యమును తెలుసుకొని సర్వసత్యంలోనికి నడిపించబడాలని, దేవుని యొక్క వాక్యంలో ఉన్న అర్థం పరమార్థం గ్రహించాలని తెలియజేస్తున్న దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రయించుగాక. గాడ్ బ్లెస్ యు.